హాయ్ ఎవ్రీవన్, ఓం సాయిరామ్. ఈరోజు మనము సాయి సచరిత్రలోని 11వ అధ్యాయంలోని నిర్గుణ బ్రహ్మం గురించి తెలుసుకుందాము. హిందూ తత్వశాస్త్రంలో ముఖ్యంగా ఉపనిషత్తులు మరియు ఆదిశంకరాచార్యులు సూచించిన అద్వైత వేదాంతంలో నిర్గుణ బ్రహ్మము అనేది అత్యున్నతమైన, సంపూర్ణమైన మరియు అంతిమ సత్యము. దీనికి అనంతుడు, శాశ్వతుడు, సర్వేశ్వరుడు అని చాలా పేర్లు ఉన్నాయి. దీని గురించి వివరంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నిర్గుణ బ్రహ్మము అంటే త్రిమూర్తులలో ఒకరు అయిన బ్రహ్మ కాదు. నిర్గుణ బ్రహ్మము అంటే సత్వరజస్తమో గుణములు, ఈ మూడు గుణాలకు మరియు ఎలాంటి భౌతిక లక్షణాలకు అతీతమైనదని అర్థం. దీనికి ఆకారము, రంగు, వాసన, స్త్రీ పురుష భేదాలు ఏవీ ఉండవు. బ్రహ్మం అంటే అత్యున్నతమైనది, అనంతంగా వ్యాపించి ఉన్నది లేదా సృష్టికి మూల కారణమైన చైతన్యము అనగా సర్వవ్యాప్తమైన అత్యున్నతమైన చైతన్యమే బ్రహ్మము. నిర్గుణ బ్రహ్మము అర్థం అవదు, కానీ అనుభూతి చెందిన తర్వాత ఆ స్థితిని అనుభవించామని గుర్తించగలం. దీనిని కళ్ళతో చూడలేము, చేతితో తాకలేము, మనసుతో ఊహించలేము. ఇది భౌతిక ఇంద్రియాలకు, కళ్ళు, చెవులు మొదలైన వాటికి చిక్కనిది, రూపరహితము మరియు అవ్యక్తం అవదు. దీనికి గతం, వర్తమానం, భవిష్యత్తు అనే కాల పరిమితులు లేవు. పుట్టుక, మరణము, మార్పు అనేవి బ్రహ్మానికి ఉండవు. దేశకాలాలకు అతీతంగా ఉంటుంది. దీనికి ఒక నిర్దిష్టమైన స్థానం లేదు. ఇది సర్వాంతర్యామి, అంతా వ్యాపించి ఉన్నది. సర్వజ్ఞత్వం అంటే అంతా తెలిసినవాడు. సర్వశక్తిమంతుడు అంటే సృష్టి, స్థితి, లయలను చేయగల సమర్థుడు. శాశ్వతుడు అంటే ఆది అంతము, పుట్టుక మరణం లేనివాడు. దివ్య మంగళ స్వరూపుడు, సాక్షిగా మాత్రమే ఉంటాడు. సచ్చిదానంద స్వరూపము. సత్ అంటే శాశ్వతమైన ఉనికి, ఎప్పటికీ నిలిచి ఉండేది. చిత్ అంటే స్వచ్ఛమైన స్పృహ లేదా సంపూర్ణ జ్ఞానం. ఆనందం, అంతులేని నిత్యమైన ఆనందం. ఇవి బ్రహ్మం యొక్క గుణాలు కావు, బ్రహ్మం యొక్క స్వభావమే ఇది. అద్వైతం ప్రకారం ఆదిశంకరాచార్యులు జీవాత్మ, పరమాత్మ అనేవి రెండు వేర్వేరు కావు. మాయా అనే అజ్ఞానం వల్ల మనిషి తాను వేరు, భగవంతుడు వేరు అని భ్రమపడతాడు. మాయ తొలగిపోతే జీవాత్మ, ఆ పరమాత్మ ఒకటే అని తెలుస్తుందని వివరించారు. సృష్టిలో రెండో వస్తువు అనేది లేదు, కేవలం బ్రహ్మ మాత్రమే సత్యం. మిగతా ప్రపంచమంతా మాయ. దీన్ని నేను అనుభవిస్తున్నాను, దీన్ని నేను వ్యక్తం చేస్తున్నాను అని అంటే అది ద్వైత స్థితి అని గుర్తుపెట్టుకోవాలి. నేతి అనే భావన బ్రహ్మాన్ని మాటలతో వర్ణించడం అసాధ్యం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. బ్రహ్మం ఇలా ఉంటుంది అని చెప్పటం కంటే ఇది బ్రహ్మం కాదు అని చెప్పడం సులభం. బృహదారణ్యక ఉపనిషత్తుల్లో దీనిని నేతి నా ఇది కాదు, ఇది కాదు అని వివరించారు. అంటే ఈ కంటికి కనిపించే దేహము, మనస్సు, బుద్ధి, ప్రపంచము ఏది బ్రహ్మం కాదు. వీటన్నింటినీ తోసిపుచ్చగా అంతిమంగా మిగిలే ఆ నిశ్చల స్థితి మాత్రమే బ్రహ్మము. వేదాంతంలో బ్రహ్మాన్ని రెండు విధాలుగా ఆరాధిస్తారు: సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము. మొదటిగా సగుణ బ్రహ్మము మానవుల అవగాహన కోసం, భక్తి కోసం. నిర్గుణ బ్రహ్మం ఆకారం తీసుకుని మనలోని ఉన్న చైతన్యాన్ని గుర్తు చేయటానికి రకరకాల ఆకారాలతో వచ్చి సహాయం చేస్తుంది. ఉదాహరణకు శివుడు, శక్తి, నారాయణుడు, లక్ష్మి, షిరిడి సాయిబాబా వంటి రూపాలు. ఇది మాయతో కూడిన బ్రహ్మము. నిర్గుణ బ్రహ్మము ఎలాంటి రూపము, గుణము లేని స్వచ్ఛమైన చైతన్యము. జ్ఞాన మార్గంలో ప్రయాణించేవారు సగుణ ఆరాధనను దాటి నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తారు. నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోవటానికి భక్తి కంటే జ్ఞానయోగం ప్రధానమైనది. సాధకుడు ధ్యానం, విచారణ ద్వారా తనను ఆవరించి ఉన్న మాయను తొలగించుకున్నప్పుడు తన ఆత్మే బ్రహ్మం అని తెలుసుకుంటాడు. బ్రహ్మజ్ఞాని అంటే ఈ స్థితిని చేరుకున్న వ్యక్తిని బ్రహ్మజ్ఞాని అని అంటారు. ఉపనిషత్తుల్లోని మహావాక్యాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తాయి. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని, తత్వమసి, అదే నీవు. చివరిగా నిర్గుణ బ్రహ్మము అంటే విశ్వమంతా నిండి ఉన్న నిరాకార, నిర్గుణ, శాశ్వతమైన అనంత చైతన్య శక్తి. ఒక నీటి బిందువు సముద్రంలో కలిసినప్పుడు సముద్రంలాగానే ఎలా మారిపోతుందో, మనిషి తనలోని అహంకారాన్ని వదిలివేసినప్పుడు తాను నిర్గుణ బ్రహ్మమే అని తెలుసుకోవటమే హిందూ తత్వశాస్త్రం చూపే అంతిమ లక్ష్యం. దానినే మోక్షం అంటాము. షిరిడి సాయిబాబా ఈ స్థితిని చేరుకున్నవారు కాబట్టి అందుకే మనం బాబాను బ్రహ్మజ్ఞాని అని అంటాము. ఆయనకు నిర్గుణ బ్రహ్మానికి తేడా లేదు కాబట్టి ఆయనను పరమాత్మగా జ్ఞానులు స్వీకరించారు.